హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వాట్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 21st ఆన్లైన్ టెస్ట్ కానివ్వండి, మాక్ టెస్ట్ కానివ్వండి, ఏదైతే మనం కండక్ట్ చేసామో దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్ కీ అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా నేను పాస్ చేయాలనుకుంటున్నాను. అంటే మన ఛానల్ నుండి ఈ మధ్య ఒక ఈబుక్ అయితే క్రియేట్ చేద్దామని వచ్చినటువంటి థాట్కి మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి ఆడియన్స్ కానివ్వండి, బాగా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక 10 days బ్యాక్ ఈ మంత్ 10th 11th అయితే నేను చెప్పాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి చాలామంది పాజిటివ్గా చెప్పారు. తర్వాత దానికి సంబంధించి బుక్ వర్క్ అయితే జరుగుతుంది, అంటే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఏం కాకుండా ఇద్దరిని రిక్రూట్ చేసుకుని, అంటే టైపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సిస్టమ్ వర్క్ ఆపరేటర్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని జస్ట్ ఈ బుక్ అయ్యే వరకు అంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చి రిక్రూట్ చేసుకుని బుక్ అయితే టైప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ బుక్ అనేటువంటిది మ్యాక్సిమం ఈ మంత్ 25th కానీ లేదా 25th లోపు కానీ ఒక 2 days అటు ఇటుగా రిలీజ్ చేస్తాను. అంటే మ్యాక్సిమం మంత్ ఎండింగ్ లోపు అయితే బుక్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. తర్వాత బుక్లో అంటే మీకు టెర్మినాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే నేను ముందు అంటే జస్ట్ సింప్లిఫై టెర్మినాలజీ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అంటే తెలుగు మీడియం వాళ్ళు చదవచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు చదువుకోవడానికి టెర్మినాలజీ అంటే ఆ వర్డ్స్ పదాలు అనేటువంటివి కొన్ని సింప్లిఫికేషన్ చేసి, పెద్ద వర్డ్స్ ఏదైనా ఉంటే వాటిని నేను మాడిఫై చేసి బయోలాజికల్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే నేను క్లాసెస్లో ఏ విధంగా ఎంత సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ బుక్ కూడా అంత సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. అంటే బుక్ మొత్తం అయిన తర్వాత కూడా టైప్ చేయించినప్పటికీ మ్యాటర్ మొత్తం గ్యాదర్ చేసింది అయితే మేమే గ్యాదర్ చేసాము, నేను గ్యాదర్ చేశాను. తర్వాత ఎడిటింగ్ మొత్తం నేనే ఉంటుంది, అంటే మ్యాక్సిమం నేను ఎడిట్ చేసి తర్వాత ఇదంతా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తేనే మీకు బుక్ మీ వరకు రీచ్ అవుతుంది. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే నేను చేసుకుంటాను. ఒకవేళ బుక్ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా స్లైడ్ చేంజెస్ కానీ, అందులో ఏదైనా సిలబస్ ఏదైనా యాడ్ చేయాలన్నా, తర్వాత తీసేయాలన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే అంటే బుక్ అనేటువంటిది ఏంటి, ఇప్పటివరకు మన ఛానల్లో క్లాసెస్ అనేటువంటివి ఈవెన్ అంటే నేను 10 months నుంచి చేస్తున్నాను. ఫస్ట్ నోటిఫికేషన్ అలానే చేశాను, ఈ నోటిఫికేషన్లో ఈ రోజు వరకు అలానే చేశాను. ఈవెన్ 1 రూపీ కూడా నేను ఏ రోజు క్లాసెస్కి పేమెంట్స్ పెట్టలేదు. మీరు ఇంత పేమెంట్ కట్టండి, మీకు ఈ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాను, అది పెడతాను ఇది పెడతానని చెప్పి నేను ఏ రోజు కూడా అనలేదు. మీరు రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. అంటే పేమెంట్కి సంబంధించి, అమౌంట్కి సంబంధించి ఏ రోజు మనం అసలు ఆ వర్డ్ అనేటువంటిది మన ఛానల్లో డిస్కస్ చేయలేదు. వస్తున్నాము, క్లాసెస్ చెప్తున్నాము, మీకు అర్థమవుతుందా లేదనేటువంటి ఒక కామెంట్స్ అయితే మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ కామెంట్ అయితే ఒకటి అడుగుతున్నాను మేము ఫ్రీక్వెంట్గా. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయితేనే షేర్ చేయండి అని చెప్తాను. ఏం చెప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి ఏం చెప్పట్లా. నచ్చితే మీ రిక్వైర్మెంట్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి యూస్ చేయండి అని చెప్పాను. ఏ రోజు కూడా కమర్షియల్గా ఏ రోజు నేను ఆలోచించలేదు. అది మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన ఆడియన్స్ కానివ్వండి, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అందరికీ అర్థమవుతుంది. తర్వాత ఈ బుక్ గురించి టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసిన అంటే డైరెక్ట్గా టైం వేస్ట్ చేసి యూట్యూబ్లో వీడియో పెట్టి దీని గురించి మీ కామెంట్స్ చెప్పండి అంత చేసి అప్పుడు నా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేయాలనుకోలేదు. అందుకని నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి చెప్పినటువంటిది ఏంటంటే అదే, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఏదైనా అప్డేటెడ్గా ఉంటాడని చెప్పేసి. ఇప్పుడైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే అంటే మీకు యాప్ లేనట్లయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఈ బుక్కు సంబంధించి మ్యాక్సిమం కాస్ట్ ఎంత ఉండాలి, పార్ట్ ఏ బెటరా, పార్ట్ బి బెటరా, లేదా పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉండాలా, తర్వాత సిలబస్ అంటే బుక్ అనేటువంటిది లెంతీగా ఉండాలా లేదా షార్ట్గా బ్రీఫ్గా ఉండాలా, వీటన్నిటిపైన నేను డిస్కస్ చేసింది ఎక్కడంటే నేను సిస్టమ్ ఆపరేటర్స్తో తర్వాత నేను నా సిస్టమ్ ఆపరేటర్స్తో మొత్తం క్లియర్ చేసి అంతా అయిపోయిన తర్వాత బుక్ ఒక ప్రాసెసింగ్కి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి, కాస్ట్ ఎంత ఉండాలి, బుక్ పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలి అనేటువంటి దాని గురించి నేను డిస్కస్ చేసింది మొత్తం మన టెలిగ్రామ్ ఆడియన్స్తోనే. దాదాపు 150 members పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడైతే, అంటే 2 ఉన్నాయి. సో అంటే 2 మన ఛానల్కి సంబంధించి, రెండిట్లో దాదాపు ఒక దాంట్లో 135 దాకా ఉన్నారు, ఇంకొక దాంట్లో వచ్చేసి దాదాపు 70 members దాకా ఉన్నారు. సో నేను మొత్తం డిస్కస్ చేసింది వీళ్ళతోనే. బుక్ కాస్ట్ ఏ విధంగా ఉంటే అఫోర్డ్ చేయగలుగుతాము, తర్వాత బుక్ లెంతీగా ఉండాలా షార్ట్గా బ్రీఫ్గా ఉండాలని చెప్పేసి మన ఆడియన్స్తోనే డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఫర్దర్గా ముందుకైతే నేను ప్రొసీడ్ అయ్యాను. అంటే బుక్లు అంతే ఉండాలా షార్ట్ ఉండాలా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రొసీడ్ అయ్యాను. తర్వాత బుక్ కాస్ట్ కూడా వాళ్ళ ఒపీనియన్ బట్టి బేస్ చేసి నేను చేశాను. బుక్ కాస్ట్ అయితే అంటే జస్ట్ నేను చెప్తున్నాను, పార్ట్ ఏ పార్ట్ బి మరియు 2 పార్ట్స్కి కలిపి నేను 500 అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్
డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యుబుల్ అడ్వైసెస్ కానివ్వండి, దాన్ని డిసైడ్ చేసి బుక్ కాస్ట్ అయితే 500 రూపీస్ అని అయితే పెట్టాము. తర్వాత ఒకవేళ మరీ కొంచెం అట్లా ఒక విధంగా కట్టలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 450 నుండి పే చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో నాకు గూగుల్ పే నెంబర్ ఉంటుంది, ఫోన్పే అన్నిటికీ ఒకటే నెంబర్, టెజ్ కానీ పేటిఎం కానీ అన్నిటికీ ఒకటే నెంబర్. అదేవిధంగా మీరు ఒకవేళ పేమెంట్ చేస్తే సేమ్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి. నేను బుక్ పబ్లిష్ అయ్యేలోపు మీకైతే గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అంటే ఏ రోజు ఏ విధంగా ఉంటుందని, ఈరోజు వీడియో పెడతానా లేదా, పెడితే ఏ టాపిక్ గురించి ఉంటుంది, తర్వాత దానికి సంబంధించి మీకు ఏదైనా పీడిఎఫ్స్ పెట్టడం కానీ, తర్వాత జాబ్ అయితే బుక్ తీసుకున్న వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్ అయితే నేను చెప్పగలుగుతాను. అంటే మిగతా చోట్ల ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, నా సైడ్ నుంచి అయితే కమర్షియల్ అయితే కాదు. ఇంకొకటి ఏ విధంగా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే, మీరు బుక్ తీసుకొని పేమెంట్స్ వన్స్ చేశారన్నట్లయితే తర్వాత మీకు శానిటేషన్ ఎగ్జామ్ ఆగస్టులో కానివ్వండి, జూన్లో కానివ్వండి, జూలైలో కానివ్వండి, ఆగస్ట్ వరకు నేనైతే మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీక్లీ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. అంటే ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం ఇస్తాను మీకు. అంటే ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసి ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు దాదాపు అంటే త్రూ వాట్సాప్ ద్వారా మీరు పేమెంట్ స్క్రీన్షాట్ చేస్తారు కాబట్టి మీకు వాట్సాప్ ద్వారానే నేను ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్లో పంపిస్తాను. ఎవ్రీ వీక్ పీడిఎఫ్ ఉంటుంది. అదేవిధంగా ఆ మంత్ లాస్ట్న ఈ మంత్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద మీకు పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా పంపిస్తాను. దానికి ఎటువంటి మీరు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ బుక్ తీసుకున్నారంటే మీకు సంబంధించిన పేమెంట్స్ అన్నీ వస్తాయి. ఆ బుక్లో దాదాపు ప్రీవియస్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత అందులో ఉన్నటువంటి టాపిక్స్ని బేస్ చేసి కొన్ని చేపించడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ టాపిక్ ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ అంటే పార్టీలు ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఆ పార్టీ ఇంగ్లీష్ అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే చేపించడం జరిగింది, ఒక బ్యాంక్ ఎంప్లాయ్తోనే అదైతే చేశారు. అంటే వాళ్ళకి మ్యాక్సిమం ఇంగ్లీష్కి సంబంధించి టెర్మినాలజీ ఉంటుంది, అదేవిధంగా కొంచెం అవగాహన అయితే ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ఇప్పుడు సచివాలయం ఎగ్జామ్స్లో అడిగేటువంటి ఇంగ్లీష్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే సచివాలయం అడిగేటువంటిది బేసిక్స్, వాళ్ళకంటే దాదాపు హై టెర్మినాలజీ అనేటువంటి వర్డ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం యూస్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఒకవేళ మీరు ముందే పేమెంట్ చేసినా మీకు ఆ రోజుకి కరెక్ట్గా బుక్ రిలీజ్ చేసిన వెంటనే మీకు వెంటనే ఈ బుక్ అనేటువంటిది మీకు వాట్సాప్లోనే వచ్చేస్తుంది. తర్వాత ఈలోపు బుక్ రిలీజ్ చేసే లోపు డైలీ అయితే ఖాళీ అయితే ఉంచను. డైలీ మీకు ఏదో ఒక పీడిఎఫ్ అంటే సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది డైలీ ఎంతో కొంత మీరు క్లాసెస్ అయితే నేర్చుకోవచ్చు. అంటే మనీ అయితే వేస్ట్ అవ్వదు, దానికి వర్త్ అది. పార్ట్ ఏ ప్రొవైడ్ చేస్తున్నాను, పార్ట్ బి ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ ఎడిషన్ ఏదైనా బుక్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్కి ముందు కానీ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయినటువంటి అయితే మీకు సెకండ్ ఎడిషన్ కూడా నేను మ్యాక్సిమం దాదాపు 60 నుండి 70% డిస్కౌంట్ అందిస్తాను. ఒకవేళ దానికి కనుక నాకు అఫోర్డ్ చేసేటువంటి ఖర్చు కనుక కొంచెం తక్కువ ఉన్నట్లయితే మ్యాక్సిమం నేను సెకండ్ ఎడిషన్ కూడా మీకు ఫ్రీగా అందించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అంటే మ్యాక్సిమం దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని, మన అయితే కమర్షియల్ అయితే కాదు. అంటే ఇప్పటివరకు మీకు ఏదైనా మీ ఒపీనియన్ ప్రకారమే తీసుకున్నాను. ఈ మధ్య నేను పోల్ కూడా ఒకటి అడిగాను, ఇట్లా కాస్ట్ ఎంత సార్ అంటే, మీ కష్టానికి ఇట్లా నేను చెప్పలేను సార్, మీరు డిసైడ్ చేయండి అని చెప్పారు. సో దీనికి మీకు ఓకే అనుకుంటే ఒకసారి కామెంట్స్లో రిప్లై పెట్టండి. డిస్క్రిప్షన్లో అయితే మీకు ఫోన్పే, టెజ్పే అన్ని, గూగుల్ పే అన్ని నెంబర్లు ఉంటాయి. అంటే ఒకటే నెంబర్ ఉంటుంది, మీరు దానికి సేమ్ నెంబర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టచ్చు. సో ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి, ఆన్లైన్ టెస్ట్ ఆన్సర్ కీ అని చెప్పేసి ఇంతవరకు టైం అయితే వేస్ట్ చేసినందుకు సారీ. అంటే దీనికి సంబంధించి మళ్ళీ స్పెషల్గా వీడియో చేసి అది మీ అందరు చూసి మీ అందరు టైం వేస్ట్ అనుకోలేదు నేను అసలు. సో అందుకే ఒకే వీడియోలో మీకు రెండు ఒకసారి క్లియర్ అవుతాయని చెప్పేసి చెప్పాను. మీ ఒపీనియన్ ఒకసారి ఏదైనా కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఒకవేళ మేము అంత కాస్ట్ అఫోర్డ్ చేయలేం సార్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఏమనుకోకుండా, సిగ్గుపడకుండా, సేమ్ నెంబరే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి వాట్సాప్లో దాని గురించి చెప్పినట్లయితే నేను ఒకసారి దాని గురించి నేనైతే డిస్కస్ చేస్తాను. తర్వాత 60 క్వశ్చన్ నెంబర్ 60, గాలి వేగాన్ని దేని ద్వారా కొలవవచ్చు? గాలి వేగాన్ని కొలిచేటువంటి పరికరం ఏది? ఆప్షన్ ఏ బ్యారోమీటర్, ఆప్షన్ బి ఎనిమోమీటర్, ఆప్షన్ సి సిస్మోగ్రామ్, ఆప్షన్ డి రెయిన్ గేజ్. ఆప్షన్ బి ఎనిమోమీటర్ ద్వారా ఈ గాలి వేగాన్ని మనం కొలవవచ్చు. తర్వాత 61, ఉత్పత్తిలో సహకరించినటువంటి పని వారికి ప్రతిఫలంగా మనం ఇచ్చేటువంటిది. మనం ఏదైతే ఒకటి ఉత్పత్తి చేస్తామో దాంట్లో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా, దానికి మనం వాళ్ళకి ప్రతిఫలంగా, అంటే నువ్వు నాకు మన ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో, అంటే మనగా మామూలుగా 2 పర్సన్స్లా చెప్తున్నా, అరే నువ్వు నాకు సంథింగ్ హెల్ప్ చేసావు, నేను నీకు ఏదైనా చేయాలి అని చెప్పి ఇతను రిటర్న్లో ఇచ్చేటువంటి దాన్ని ఏమంటారు? ప్రతిఫలంగా ఇస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్ అంటారు.
దాన్ని ఏమంటారు? అద్దె, వడ్డీ, కూలీ, పైవేవి కావు. ఆన్సర్ సి కూలీ. అంటే పని చేస్తారు కదా, పని చేసినట్టు దానికి రిటర్న్గా ఇచ్చేటువంటి దాన్ని కూలీ అంటారు. తర్వాత నెక్స్ట్ 62. వస్తువుల అమ్మకంలో, కొనుగోలులో కానీ అమ్మకాలలో కానీ ఉండకుండా అమ్మకానికి సహకరించేటువంటి వారిని ఈ విధంగా పిలవచ్చు. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే అర్థం చేసుకోవడానికి ఒక టైం పట్టేటువంటి క్వశ్చన్. వస్తువుల అమ్మకంలో, కొనుగోలులో కానీ అమ్మకాలలో ఉండకుండా అమ్మకానికి సహకరించేటువంటి వారిని ఈ విధంగా పిలవచ్చు లేదా ఏ విధంగా పిలవచ్చు? స్పెక్యులేటర్, మిడిల్ మ్యాన్, కమిషన్ ఏజెంట్స్, అండ్ సి వచ్చేసి ఫెసిలిటేటివ్ మిడిల్ మ్యాన్. నెక్స్ట్ ఆప్షన్ డి బ్రోకర్స్. ఏ విధంగా పిలవచ్చు అనేటువంటి దాన్ని మీరు ఒకసారి ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఏ విధంగా పిలవచ్చు? ఫెసిలిటేటివ్ మిడిల్ మ్యాన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం మనం. నెక్స్ట్ 63. శ్రీ వరి సాగులో సిఫార్సు చేసినటువంటి విత్తన మోతాదు ఎకరాకు. శ్రీ అనేటువంటిది ఒక వరి రకం. అయితే ఒక ఎకరాకి ఎంత శాతం, అంటే ఎంత మోతాదు, అంటే కిలోల లెక్కలో తీసుకున్నట్లయితే ఒక ఎకరాకి శ్రీ అనేటువంటి వరి రకం ఎన్ని కేజీలు వేస్తారు, అంటే లేదా ఎంత మోతాదు వేయచ్చు అనేటువంటి దాని గురించి చూసినట్లయితే 30 కేజీలు వేస్తారా, 20 కేజీలు వేస్తారా, 10 కేజీల, 2 కేజీల, ఎంత వేస్తారు అనేటువంటిది ఒకసారి మీరు. తర్వాత ఎంత వేస్తారు? 2 కేజీలు వేస్తారు ఎకరాకి. వరి ఆకులపై కండె ఆకారపు మచ్చలకు కారణం. వరి ఆకులు ఉంటాయి కదా, వాటికి కండె ఆకారపు మచ్చలు ఉంటాయి. ఆ ఆకారపు మచ్చలకి కారణం ఏంటది? ఆప్షన్ ఏ అగ్గి తెగులు, ఆప్షన్ బి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, అండ్ ఆప్షన్ సి కంకి నల్లి, ఆప్షన్ డి పొడ తెగులు. ఆప్షన్ ఏ అగ్గి తెగులు అంటారు. ఏంటది? అగ్గి తెగులు. నెక్స్ట్ 65. ప్రోడక్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ది సాయిల్ అని దీనిని అంటారు. దీనిని ప్రోడక్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ది సాయిల్ అని అంటారు. ఆప్షన్ ఏ సాయిల్ బయోచా, అండ్ ఆప్షన్ బి సాయిల్ రియాక్షన్, ఆప్షన్ సి సాయిల్ ప్రొఫైల్, ఆప్షన్ డి వచ్చేసి సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్. దీని కరెక్ట్ ఆన్సర్ కూడా ఇదే, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేటువంటిది. వీడియో కొద్దిగా లాంగ్ అయినట్లుంది, అంటే ఆ బుక్ గురించి డిస్కస్ చేసి అనేటువంటి దాని గురించి ఏమనుకోవద్దు. కొద్దిగా అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలోనే చేశాను. నెక్స్ట్ 66th క్వశ్చన్. అతి విషపూరితమైన పెస్టిసైడ్ను ఈ క్రింది త్రిభుజాకార రంగు గుర్తు ద్వారా గుర్తించవచ్చు. ఆప్షన్ ఏ నీలం, ఆప్షన్ బి ఎరుపు, ఆప్షన్ సి పచ్చ, ఆప్షన్ డి వచ్చేసి పసుపు. ఆన్సర్ డి పసుపు అంటారు. నెక్స్ట్ 67th వన్. ఈ క్రింది వానిలో పిఆర్ఏ టెక్నిక్ క్రిందకు రానటువంటిది. ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి, ఇందులో అయితే 3 అయితే పిఆర్ఏ టెక్నిక్ కిందకు వస్తాయి, కానీ పిఆర్ఏ టెక్నిక్ కిందకి రానటువంటి దాన్ని ఒకటాన్ని గుర్తించాలి. ఏంటది? ట్రాన్సెక్ట్ వాక్, రిసోర్స్ మ్యాపింగ్, వెన్ డయాగ్రామ్ అండ్ మైండ్ మ్యాపింగ్. ఆప్షన్ డి మైండ్ మ్యాపింగ్ అనేటువంటిది పిఆర్ఏ టెక్నిక్ కిందకైతే రాదు. నెక్స్ట్ క్వశ్చన్ 68th క్వశ్చన్. అడ్జస్టబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటది? పెట్రోల్. మీరు ఆన్సర్ కనిపిస్తుంది కదా అని చెప్పి ఆన్సర్ అయితే చూడొద్దు, ముందు మీరు ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి. పెట్రోల్, సోలార్ ఎనర్జీ, విండ్ పవర్ అండ్ టైడల్ పవర్. ఇందులో అడ్జస్టబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే పెట్రోల్ని అడ్జస్టబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా మనం పిలవచ్చు. 69th క్వశ్చన్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఆప్షన్ ఏ లా ఆఫ్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్, లా ఆఫ్ ఈక్విమార్జినల్ రిటర్న్స్, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, అండ్ ది లా ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజ్. ఆన్సర్ ఏంటి దీనికి? ఆన్సర్ సి. ఏంటి సి ఆప్షన్ అంటే? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఏంటి? లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అంటే ఏంటి? దీన్ని ఇంకో విధంగా ఏమనొచ్చు అంటే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అనొచ్చు. తర్వాత వర్షాధార ప్రాంతాల్లో నేల కోత నిలువరించి మరియు వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడేటువంటి సేద్య పద్ధతి ఏంటది? బెంచ్ టెరాసింగ్, గ్రాస్డ్ వాటర్ వేస్, గ్రేడెడ్ బండింగ్,
అండ్ కాంటూర్ కల్టివేషన్. ఆప్షన్ డి కాంటూర్ కల్టివేషన్. నెక్స్ట్, పంట విత్తనాలు సాధారణంగా ఈ క్రింది విత్తన తేమ శాతం దగ్గర నిల్వ ఉంచుతారు. అంటే పంట విత్తనాలు ఏవైతే ఉంటాయో ఎంత తేమ శాతం దగ్గర నిల్వ ఉంచుతారు పంట విత్తనాలని? 20 నుండి 25%, 10 నుండి 15%, 15 నుండి 20%, 5 నుండి 10%. ఆప్షన్ బి 10 నుండి 15%. 72. ఒక ఎకరం పొలంలో వరిని కోయడానికి కంబైన్ హార్వెస్టర్ను ఎన్ని గంటలు సమయం తీసుకుంటుంది? కంబైన్ హార్వెస్టర్ ద్వారా వరి అయితే కోస్తారు. అయితే ఇది ఒక ఎకరం వరిని కోయడానికి ఎంత టైం తీసుకుంటుంది? గంట నుండి గంటన్నర, 2:30 నుండి 4 గంటలు, 2 నుండి 2:30 గంటలు, 3 నుండి 3 గంటలు. ఎంత టైం తీసుకుంటుంది? 1 నుండి 1:30 గంటలు. 73rd క్వశ్చన్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది ఏంటది? విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అండ్ బయోమాస్ ఎనర్జీ. నెక్స్ట్ 73. 74th వచ్చేసి పైవి ఏవి కావు. దీనికి ఆన్సర్ డి, పైవి ఏవి కావు. ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కిందకైతే రావంట. 74th వన్, ఈ పురుగు నివారణకు వరి పొలానికి నీరు పెట్టడం, ఎండగట్టడం అనేటువంటి ప్రక్రియను మార్చి చేయాలి. ఏ పురుగు? మీకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ కనిపిస్తుంది కదా, సుడిదోమ. 75th క్వశ్చన్, విస్తరణ విద్యలో విద్యను అభ్యసించేవారు ఈ క్రింది విధంగా ఉంటారు. విస్తరణ విద్యలో విద్యను అభ్యసించేటువంటి వారు ఏ విధంగా ఉంటారు? హోమోజినస్, కాస్మోపాలిటన్, లోకోలైట్ అండ్ హెటరోజినస్. ఇక్కడ రెండు మీనింగ్స్కి అయితే చిన్న స్లైట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. హోమో అంటే సేమ్ అని మీనింగ్ వస్తుంది, హెటిరో అంటే డిఫరెంట్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్నట్లు వాళ్ళు కూడా కొద్దిగా చిన్న క్లారిటీ వస్తుంది. హోమో అంటే ఏంటి? సేమ్. హెటిరో అంటే డిఫరెంట్. అంటే మీరు మైక్రోబయాలజీ వాటిలో చూసినట్లయితే మైక్రోబయాలజీలో కానివ్వండి, అదేవిధంగా బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఇటువంటి టెర్మినాలజీలు మీకు కనపడుతుంటాయి. హోమోజీనియస్ మిక్చర్, హెటరోజీనియస్ మిక్చర్, హోమోజీనియస్ కాంపౌండ్స్, హెటరోజీనియస్ కాంపౌండ్స్ అనేటువంటివి మీరు వింటుంటారు. సో అది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హెటరోజీనస్. 76th క్వశ్చన్, గౌరీ అనే రకం ఈ క్రింది పంటకు సంబంధించింది. గౌరీ అనేటువంటిది ఒక పంట రకం. అయితే అది ఏ పంటకు సంబంధించినటువంటిది? ఆముదం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు మరియు కుసుమ. ఆప్షన్ సి నువ్వులు. నెక్స్ట్ 77th క్వశ్చన్, స్ట్రీగా అనే పారాసైట్ కలుపు మొక్క ఈ క్రింది పంటలో సాధారణంగా వస్తుంది. స్ట్రీగా అనేటువంటి పారాసైట్ కలుపు మొక్క ఒకటి ఉంటుంది. అయితే ఇది ఈ క్రింది పంటలో సాధారణంగా వస్తుంది. ఏ పంటలో? పొగాకు, మొక్కజొన్న, గోధుమ, జొన్న. దేంట్లో వస్తుంది? జొన్నలో వస్తుంటుంది. ఏంటది? స్ట్రీగా అనేటువంటి పారాసైటిక్ కలుపు మొక్క. నెక్స్ట్ క్వశ్చన్ 78th వన్, ఇండియాలో భూమి మరియు నీరు సంరక్షణ పైన ఒక ఐకార్ సంస్థ అయితే పనిచేస్తుంది. ఆ సంస్థ ఏది? ఆ సంస్థను ఏమంటారు? ఆప్షన్స్ చూడండి. CSSRI, ICRISAT, IISWC, IISS. ఇందులో ఆ సంస్థని ఏమంటారు? నెక్స్ట్ 79th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని వరి పొలాలలో ముఖ్యంగా కనిపించేటువంటి సూక్ష్మధాతు లోపం. మాలిబ్డినం, కాపర్, బోరాన్, జింక్. ఇందులో ఏ సూక్ష్మధాతు లోపం ఆంధ్రప్రదేశ్లో వరి పొలాలలో కనిపిస్తుంది? ఆన్సర్ డి, జింక్ అనేటువంటిది కొంచెం తక్కువ కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో వరి పొలాల్లో. ఒకసారి గుర్తుపెట్టుకున్నది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 80, సేంద్రియ పదార్థం. అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఎందుకు గుర్తుపెట్టుకోమంటామంటే ఇది ఆంధ్రప్రదేశ్ మన స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామే కదా.
సో ఒకసారి ఏం చేస్తారంటే స్టేట్ వైజ్ కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మన స్టేట్కి సంబంధించి వీళ్ళకి ఎంత నాలెడ్జ్ అనేటువంటిది టెస్ట్ చేయడానికి కూడా కొన్నిసార్లు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొంచెం స్టేట్ కంటే ఏ స్టేట్లో రాసేవాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం తీసుకోండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సేంద్రియ పదార్థంలోని ఈ భాగాన్ని సూక్ష్మజీవులు కూడా కుళ్ళింపజాలవు. సేంద్రియ పదార్థంలోని ఈ భాగాన్ని సూక్ష్మజీవులు కూడా కుళ్ళింపజాలవు అంటే కుళ్ళింపు చేయలేవంట. సెల్యులోజ్, ప్రోటీన్, లిగ్నిన్ అండ్ హెమిసెల్యులోజ్. ఆప్షన్ చూడండి సి. లిగ్నిన్ అనేటువంటి సేంద్రియ పదార్థంలోని అంటే సేంద్రియ పదార్థంలో లిగ్నిన్ అనేటువంటి ఉంటుంది. అయితే దీన్ని సూక్ష్మజీవులు కూడా కుళ్ళింపజాలవంట. సో ఇది ఫ్రెండ్స్ 21st ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మాక్ టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్ కీ అనేటువంటిది. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే దీనికి ఆన్సర్ కీతో పాటు మీకు బుక్కి సంబంధించి కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇచ్చాను. తర్వాత మీరు ఆ బుక్ తీసుకున్నట్లయితే మీకు ఏదైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే ఆ టాపిక్స్ మీద ఎక్కువ మంది కనుక అడిగినట్లయితే దానికి మళ్ళీ నేను ఇట్లా మీకు క్లాస్ చెప్పినట్టే ఆ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వగలుగుతాను. సో ఒక్కసారి మ్యాక్సిమం ట్రై చేయండి తీసుకోవడానికి. అంటే నేను మొత్తం అనాలిసిస్ అయితే చేసి బుక్ అయితే ట్రై చేయడం జరిగింది. మీకు ఇంకేదైనా డౌట్ ఉండి డిస్కస్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఈ సజెషన్ మాత్రమే. నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు యూస్ఫుల్ అయితే కంటిన్యూ అవ్వచ్చు, తర్వాత లేకపోతే మీకు ఎలా కావాలంటే అలా డిసైడ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ గురించి లాస్ట్లో ఇంకేం చెప్పాను ఆల్రెడీ చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.